త్రిసంధ్యలయందు సాయంకాలం సాయంత్రం మనకి మాస్టర్ గారు ఇచ్చేటువంటి బ్యూటిఫుల్ టైం ఉంది. 6 in the morning, 6 in the evening. అందరం కూర్చొని ఒకసారి ఓంకారం మీ ఇంటి దగ్గర మీరు చేసుకున్నా సరే, నా ఇంటి దగ్గర నేను చేసుకున్నా సరే, మాస్టర్ గారి యొక్క శిష్యులుగా తలుచుకున్నప్పుడు ఒకేసారి కనెక్ట్ అయి ఉంటాం. చేస్తున్నప్పుడు మాస్టర్ గారి ప్రేయర్ కానీ సమూహముగా చేసి ఒకటే కానీ ప్రేయర్ చేసినప్పుడు ఒక చికాకు కొంత జాగ్రత్తగా చూసుకోండి. అంతకుపూర్వం మీరు యోగము, తపస్సు, గిపస్సు ఏవైనా పుణ్యం కానీ సంపాదిస్తే ఇది మీ మాస్టర్ గారి శిష్యులందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మీరు చేసిన పుణ్యం అంతా మీరు మూట కట్టించుకుందాం అంటే కొంత మాస్టర్ గారి పేరు మానేయాలి. ఏదో విగ్రహస్థాపన చేసాము సార్, దేవుడు పుణ్యం వచ్చింది, ఇంత జపం చేసాము అనేటువంటిది ఎవరికి వెళ్తుందంటే మొత్తం బ్రదర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇదేదో మనమే మూట కట్టించుకుని ఇంటి పెట్టు అలా కుదరదు. ఈ ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు దీనివల్ల వచ్చినట్టు పుణ్యము సమస్త జీవరాశులకు పంచబడుతుంది. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ హృదయమునందు వచ్చేటటువంటి ఆ నాదమును మీరు వెంట మొదలుపెట్టిన తర్వాత భూమి యందుండేటటువంటి సమస్త జనులకు ప్రశాంతత తీసుకురాగలిగినటువంటి సమాస్థితికి రాగలిగినటువంటి గుణము ఒకటి వారి యందు ప్రవేశింపచేయగలిగేటటువంటి సమర్థత శక్తి మీ యందు పెరుగుతుంది. వెస్ట్ లో ఉండేటువంటి అనేక ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఐఆమ్ కాన్షియస్నెస్, రాసక్రూషన్ క్రాసెస్, ఇట్లాంటి అనేక రిచువలిస్టులు ఉంటాయి. సహార పరమ రహస్యముగా అన్ని కృతులు చేస్తారు. ఆఖరికి ఏమిటి నేర్పుతారు సార్? అందరిని కూర్చోబెట్టి ఓంకారాన్ని నేర్పుతారు. అంతకన్నా పరమమైనటువంటి మంత్రము ప్రపంచమునందు లేదు. యూనివర్సల్ అఫర్మేటివ్ ఉంది మేడం బ్లడ్స్ కి. నేనున్నాను అనేటటువంటి ఎవరికి ఎలాగైతే తెలుస్తుందో ఓంకారం ఉచ్చరించిన తర్వాత ఈశ్వరుడు మన యందున్నాడు, ఈశ్వరుడుగా నేనున్నాను అనేటటువంటి జ్ఞానం రోజు రోజుకి వికసించడం మొదలుపెడుతుంది. 3 సార్లు చేయండి. పొద్దున 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు, దాంతో మొదలుపెట్టండి. 30-40 సంవత్సరాలు చేయండి. ఖాళీ దొరికినప్పుడు ఇంకొంచెం ఎక్కువసేపు చేయండి. ఎవరికో కోపం కూడా ఉంది, నేను మాస్టర్ గారు ఎక్కువ మంత్రాలు ఇస్తాను అని మంత్రాలు మారి ఓంకారం ఒకటి చేస్తుంది సార్. మీకు ఫోన్ కావాలంటే ఒక మంత్రం కావాలి, కారు కావాలంటే ఒక మంత్రం చేయాలి. అలాంటివి మిగతా చిల్లర మంత్రాలు, ఓం ఐం క్రీమ్స్, లేకపోతే నమో నారాయణ, ఇటువంటి మంత్రాలన్నీ కూడా వెహికల్ కావాలంటే, ఇల్లు కావాలంటే ఒక మంత్రం చేసుకుంటారు. ఎలాగైతే అలా చేసుకున్నారు. సమస్తము ఇవ్వగలిగేటటువంటి సమర్థత కలిగింది ఓంకారం ఒక్కటి. తస్య వాచకః బ్రహ్మ, ఈశ్వరుని యొక్క నామమే. ఈశ్వరుడు మనల్ని పిలవాలన్నా, ఈశ్వరుని మనం పిలవాలన్నా సరే ఓంకారాన్ని ఉచ్చరించి దాని యందు నివసించాలి. ఓంకారాన్ని ఉచ్చరించి మనం ఈలోగా సాయంత్రం ఏది కిక్ సినిమా ఏ హాల్లో ఆడుతున్నది ఇలా చూడకూడదు. ఓంకారాన్ని వచ్చి దాని యందు నిలబడాలి. తస్య వాచకః ప్రణవ, చాలా పరమపవిత్రమైన తజ్జపస్తదత్త భావనం. ఎలా జపం చేయాలని? దానిని జపించటనగా దాని అర్థమును భావన చేయటం చాలా ముఖ్యమైనది. ఓంకారమును ఉచ్చరించు, వినుచు దాని అర్థం ఏమిటో తెలుసుకున్న గౌరవలను. ఏమిటి ఓంకారం అంటే? ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఇది మన ఎక్కడికి తీసుకెళ్తున్నారు, దీని అర్థం ఏమిటి? మనస్సుతో దానిలోనికి ప్రయాణం చేయాలి. మళ్ళీ ఒకసారి ఓంకారం చెప్దాం. ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత మళ్ళీ 3 సార్లు బయటకు వెళ్ళామండి.
ప్రత్యేక చేతనాధిగము అపి అంతరాయ భావస్య. ఈ జపం వలన నేను అర్థమునకు వెలుగు సూటిగా అనుభవము కలుగు. మరియు ప్రయత్నము వలన విఘ్నములు తొలగిపోవు. యోగాభ్యాసానికి వచ్చినటువంటి విఘ్నములు ఏవైతే ఉంటాయో రోజు రోజుకి తొలగిపోవడం మొదలుపెడతాం. ఎలాగొస్తాయంటే వాడికి యోగాభ్యాసం చిన్నప్పటి నుంచి చేసుకోవాలని ఉంటుంది, వీటి ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది. యోగాభ్యాసాలు ఉంది, చదువుకో పొద్దున్నే 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి వరకు ఏమిటది భగవద్గీత చదువుకోవడానికి బుద్ధి లేదా, ఇప్పుడే సన్యాసం అయిపోతా ఇలా తిట్టి తల్లిదండ్రులు ఉంటారు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏది భగవద్గీత చదివినా చదువుకోవడం ఏనికి పనికిరాడు, పరానికి పనికిరాడు. వాడు ఎందుకు దండు 7 ఏళ్ళప్పుడే ఇవన్నీ నేర్చుకోవాలి. కూర్చుని పూజ చేసావంటే చెమటలు ఓడగొడతాను లెక్క చేసుకో ఇలాంటి తల్లిదండ్రులు అనేటువంటి విగ్రహములు మొదలు ఉంటాయి. కొంత డబ్బులు లేకపోవటం అనేటటువంటి ఉండటం చాలా విపరీతమైనటువంటి పేదరికంలో ఉండటం వల్ల అభ్యాసం చేయడానికి వీలు కాదు. ఒకసారి వాడు ఇంటి యొక్క బాధ్యతలు వాడి మీద పడిపోతా 17 ఏళ్ళకే తల్లి చేస్తాడు. వాడిని నమ్ముకుని ఉండేటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ పోషించవలసి వస్తుంది. పొద్దున 5కి ట్యూషన్ మొదలు పెడితే రాత్రి 1 గంటలు వచ్చేస్తే ఇల్లు గడవదు. కష్టపడేటువంటి సిచ్యువేషన్ మరి యోగాభ్యాసం టైం ఉండదు అన్నట్టు. కాక రేపు చేద్దాంలే, రేపు పొద్దున 6 గంటలకు లేచి ప్రేయర్ చేద్దాం అనుకుంటారు, 7 నుంచి చేద్దాంలే అని అనిపించొస్తున్నాడు. అదే విఘ్నం అంటే. విఘ్నాలు ఎక్కడ ఉంటాయి? మనలో ఉంటాయి, పైన ఉండవు సార్. బతకం అనేటటువంటిది ఈ విఘ్నాలనే ఉంటాయి అన్నాడు. యోగాభ్యాసం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? ఇప్పుడే కూడా కట్టి వెళ్ళి మొదలు పెడతాం. ఓంకారం ఎప్పుడు ఉందో ఇంటికి వెళ్ళి కొంచెంసేపు రాత్రి పడుకునే ముందు ఓంకారం 3 సార్లు ఉదయించి పడుకోండి అన్నాడు. మొదలుపెడితే వాళ్ళు ఇచ్చారు. పడుకునే టైము, నిద్రలేచే టైము చాలా పవిత్రమైనటువంటి టైంలో. సంచులు ఎంత పవిత్రమో మన ఎందు సంచులు అనేటటువంటి నిద్ర మెలుకోవడం పురుగుడు. అప్పుడప్పుడు ఒకసారి ఆ టైంలో ఓంకారం వచ్చి పడుకోండి. పెట్టమధ్యాహ్నం వీలైతే ఆఫీసులో ఉంటే మన పెట్టకండి, వాడు మిగతా వాడు భయపడిపోతాడు. మనసుతో సంకల్పించుకుని ఓంకారాన్ని వచ్చి ఉంచుకోండి. ఇది చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను అనేటటువంటి దాని యొక్క అర్థం తెలియడం పడిపోతుంది. ఇంతవరకు మనం అనుకునేటటువంటి నేను వేరు, ఓంకారాన్ని జపము చేస్తుండగా మనకు తెలిసేటటువంటి నేను వేరు. ఈ నేను అనేకములైనటువంటి నేను భగవద్గీత శ్రీకృష్ణుడు చూపించాడు. నేను అన్నం తిన్నాను అంటే ఏంటో ఆ నేను భౌతిక శరీరానికి సంబంధించింది. నేను ప్రేమగా లేకపోతే కోపంతో వారు మాట్లాడాను, నీ కామమయ శరీరానికి సంబంధించింది. నేను మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను, నీ మనస్సునకు శరీరముకు సంబంధించింది. ఇట్లాగా చిల్లరైనటువంటి నేనులు అనేకమైన ఉపయోగిస్తున్నాయి. ఈ నేనులు ఏవి అసలైన నేను కాదు.